అంతే తప్ప ఆ ఆగి మొత్తం అంతా చూశాక ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి, గోవా వెళ్ళాం, ఎన్నాళ్ళు ఉంటావు, బాగుంది కదా అని మొత్తం పోనీ మహా అయితే 5 రోజులు వెళ్ళిన వాడు 10 రోజులు వేసుకుంటాం. 10 రోజులు కూడా అయిన తర్వాత ఇంకో 4 రోజులు ఉందాం అనిపించింది అనుకోండి, ఏమవుతుంది? మూడు అంటాడు, డబ్బులు ఇప్పటికే వాచిపోయినాయి, మళ్ళీ సంవత్సరం సంపాదిస్తే కానీ నేను మళ్ళీ తీసుకురాలేను, పద వెనకాలకి. అవునా కదా? అలా ఈ భూలోకంలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల్లో పుణ్యాలు అధిక శాతం ఉన్నటువంటి వాడు ఈ పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకాల్లో చెప్పబడినటువంటి మిగతా 6 లోకాల్లో ఆయా లోకాలని అనుసరించి వాడికి ఎంత పుణ్యకర్మ అక్కడ అనుభవించడానికి ఉందో అంత అనుభవించి మళ్ళీ లోకంలోకి వచ్చేది. అంతే తప్ప ఇవి శాశ్వతమైనటువంటి సాయుధ్యాన్ని ఇవ్వడానికి అవకాశం లేనటువంటి లోకాలు మాత్రమే. ఏమండి, లోకాలన్నీ దాటిన తర్వాత అక్కడ ఉందయ్యా ఒకటి కాలచక్రం ఉంది. ఆ కాలచక్రం కింద ఒక దున్నపోతు ఉంది. దాన్ని దున్నపోతనే అన్నారు, వృషభం అని కూడా అన్నారు. ఒక దున్నపోతు ఉందయ్యా. ఆ దున్నపోతు ఆ కాలచక్రానికి కింద ఉండి ఈ జగత్తులన్నింటినీ చూస్తూ ఉందట. రంకె వేస్తూ లోపల నుంచి కోపంతో దానికి వాయువులు వస్తున్నాయట. ఆ వాయువులన్నింటినీ దీర్ఘంగా వదులుతూ ఈ లోకాలన్నింటినీ చూస్తుంది. ఎందుకంటే దానికి ఆహారం ఈ లోకాల్లో ఉన్నటువంటి కాలానికి బలయ్యేటువంటి వాళ్ళే. అది చూస్తూ ఉందట. దాని రూపం ఎలా ఉందట? అంత అధర్మస్వరూపంగా ఉందట. 4 కాళ్ళు, 4 రకాలైనటువంటి అహింస, అసత్యము, దాంతోపాటు తర్కము, ఆ తర్కంతో పాటు ఉండేటువంటి హింస, నిర్దయ, ఇలాంటివంటి దాని కాళ్ళల్లో ఉండి నివాసయోగ్యంగా నివాసమై ఉన్నాయట. దాంతోపాటు ఎలా ఉందట? ఆ దున్నపోతు యొక్క చెవులు 2 కూడా వేదానికి విరుద్ధమైనటువంటి వాటిని వినడానికి ఇష్టపడుతూ ఉంటాయట. దాని నోట్లోంచి వచ్చేటువంటి గర్జనంతా కూడా వేద విహితమైనటువంటి విషయాన్నే మాట్లాడుతూ ఉంటుంట. అటువంటి దున్నపోతు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ లోకాలన్నింటిలో కూడా పాపపుణ్యాలు చేసినటువంటి వారు ఎప్పటికైనా ఆ దున్నపోతు యొక్క సాంగత్యం చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండి ఏం చేస్తారు? వాళ్ళు చేసినటువంటి పుణ్యకర్మల వల్ల ఇలాంటి లోకాలు ఊర్ధ్వలోకాలకు వచ్చామనేటువంటి అహంకారం బాగా ఎక్కిపోయి ఆ దున్నపోతు యొక్క సాంకర్యం వల్ల దాంతో చేసినటువంటి ఫ్రెండ్షిప్ వల్ల మళ్ళీ భూలోకానికి వచ్చి ఏం చేస్తారంట? అహింసతోనూ దుర్మార్గంతోనూ ఎదుటి వాళ్ళని మోసం చేసి ఆర్జించడంతోనూ తృప్తి పడుతూ ఉంటారట. దాంతో వేదాన్ని నిందిస్తూ ఉంటారట. వేద విరుద్ధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా త్యజిస్తూ ఉంటారట. వేదాన్ని మార్గాన్ని అనుసరించేటువంటి వాళ్ళందరినీ కూడా తూలనాడుతూ ఉంటారట. అటువంటి వాళ్ళందరినీ ఈ దున్నపోతు తన ఫ్రెండ్స్గా చేసుకుని ఒక కూడమి వర్గంగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. ఈ వర్గంగా ఏర్పాటు చేసుకుని ఉన్న వాళ్ళందరినీ కలివేపుకి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కలివేపుకి తీసుకువెళ్ళిపోతూ ఉంటే వెంటనే మునులు అడిగారు, అయ్యా ఏమిటి భయం ఏమిటి? ఊర్ధ్వలోకాలన్నీ గొప్ప గొప్ప లోకాలు, ఆ లోకాల్లోకి వెళ్ళాలని మనుషులందరూ భ్రాంతిలో ఉన్నారు. మీరేమో ఈ దున్నపోతు దర్శనం చేయించి భయపెడుతున్నారు. ఎటు వెళ్ళాలి ఇప్పుడు? ఊర్ధ్వలోకాలకి వెళ్ళాలా? ఎటు వెళ్ళాలి? పూర్తిగా చెప్పనివ్వండి అయ్యా. ఈ దున్నపోతు పైన ఒక కాలచక్రం తిరుగుతుంది. ఆ కాలచక్రం ఎలా ఉంది అంటే తిరుగుతోంది, మధ్యలో ఆగడం అనేటువంటిది లేదు. ఎవడైతే ఈ షోడశోపచార పూజలతో పాటుగా ఈ వార యజనము, దేవ యజనం అనేటువంటి దాన్ని చేస్తూ క్రియాయోగ, జపయోగ, తపోయోగములను జాగ్రత్తగా నిర్వర్తిస్తూ వాడు చేసేటువంటి దానిలో ధర్మం అనేటువంటి దాన్ని ఏమాత్రం వదలకుండా పట్టుకుని నిబద్ధతతో, సంకల్పంతో శివయజ్ఞాన్ని చేస్తూ ఉంటాడు, జగత్తంతా శివస్వరూపాన్ని దర్శిస్తూ ఉంటాడో అటువంటి వాడు మాత్రమే ఆ శివుడి యొక్క అనుగ్రహం వల్ల ఆ కాలము కింద ఉన్నటువంటి లోకాలు, పైన ఉన్నటువంటి వాడు ఈ కాలమునకు అతీతుడుగా ఉన్నటువంటి వాడు, ఆ కాలాతీతుడైనటువంటి శివుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ కాలమునంతటినీ శివస్వరూపముగా మార్చుకున్నటువంటి వాడు ఆ కాలాతీత స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు వైపు ప్రయాణం చేయడం కోసం ఈ కాలచక్రాన్ని దాటి ప్రయాణం చేస్తాడయ్యా. అటువంటి వాడికి అటువైపు వెళ్ళంగానే ఒక వృషభ దర్శనం జరుగుతుంది. అది తెల్లగా ఉంటుంది. ఆ తెల్లగా ఉన్నటువంటి వృషభానికి నమస్కరించుకొని కనుక దాని స్వరూపాన్ని చూస్తే దాని 4 కాళ్ళల్లో సత్యము, ధర్మము, తపోనిష్ట, ఆస్తేయం అనేటువంటి ధర్మ స్వరూపాలన్నీ కూడా కనపడతాయి. దాని నోట్లోంచి వేదము వినపడుతూ ఉంటుంది. దాని శరీరం అంతా కూడా మృదువుగా, సాత్వికంగా, ఆనందాన్ని కలిగించేటువంటిదిగా ఉంటుంది. దాని తోడు తీసుకుని ప్రయాణం చేస్తాడు వెళ్ళినటువంటి వాడు. దాన్ని తోడు తీసుకుని వెళ్ళాడట. వెళ్తూ ఉంటే రకరకాల మండపాలు వస్తున్నాయట. నృత్య మండపం, తపో మండపం, ధ్యాన మండపం, వివిధమైనటువంటి అలంకారాలతో కూడుకున్నటువంటి మండపాలన్నీ కూడా కనపడుతున్నాయట. ఆ మండపాలన్నీ చూస్తూ నోళ్ళు వెళ్ళబెడుతూ ఆ చేసేటువంటి సాధకుడు ఆ వృషభాన్ని ఆసరా చేసుకుని ముందుకు వెళ్తున్నాడు. ఒక చోటుకి వెళ్ళినప్పటికీ ఆ వృషభము ఉన్న చోట ఉండి ఆగిపోయి తదేకంగా చూస్తుంది. ఇంతసేపు సాధన చేసేవాడు ఏం చేశాడు? వృషభాన్ని చూస్తూ నడుస్తున్నాడు. అది ఎటు వెళ్తే అటు వెళ్తున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఆ వృషభం చోటుకి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది. ఆగిపోతే ఇప్పుడు ఏం చేస్తాం? మనం మనిషిని కలవడానికి వెళ్ళాం. ఆ మనిషి మనల్ని చూడకుండా దేన్నో చూస్తున్నాడు. మనం ఏం చేస్తాం? వాడు ఎటు చూస్తున్నాడో మనం కూడా అటే చూద్దాం. ఏముందిరా బాబు, వాడు ఏం చూస్తున్నాడు వాడు అని చెప్పి వాడు వైపు చూస్తాం. ఈయన దేన్ని చూస్తున్నాడు? ఈయన చూసేది ఏమిటి? ధర్మం వల్ల పరమేశ్వరుడు యొక్క దర్శనం జరిగింది.
ధర్మమలం అనేటువంటి వృషభాన్ని ఆసరా చేసుకుని ఈ కాలముని ధర్మముగా మార్చుకున్నటువంటి సాధకులకి ఈ వృషభము యొక్క సాంగత్యము వల్ల పరమేశ్వర అనుగ్రహం కలిగింది. వృషభం ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? పరమేశ్వరుడు ఎదురుకుండా కూర్చొని తపస్సు చేసుకుంటూ కూర్చుంది. ఆ తపస్సు చేసుకునే వృషభాన్ని ఎప్పుడైతే నువ్వు సాంగత్యం చేశావో, దానిలాగా నువ్వు కూడా ధర్మాన్ని ఆశ్రయించావో, దానిలాగా నువ్వు ఆశ్రయాన్ని ఆశ్రయించావో, దానిలాగా నువ్వు అహింసని పూర్తిగా నువ్వు మనసులోకి తీసుకున్నావో, భౌతికమైన మౌలికమైన లౌకికమైనటువంటి పదార్థాలను త్యజించావో, కాలాతీతుడైనటువంటి పరమేశ్వరుడు వైపుకు ప్రయాణం ఆ వృషభంతో పాటుగా జరుగుతుంది. వృషభం ఆగిన చోట నువ్వు ఉంటావు. వృషభం శృంగములలోంచి పరమేశ్వర దర్శనాన్ని చేస్తావు. వృషభము శృంగముల మధ్యలోంచి చేశావు అంటే ఆ శృంగములను దేనికి తార్కాణం? అహింసకి మార్దవత్వానికి తార్కాణం. అహింసకి మార్దవత్వానికి తార్కాణమైనటువంటి శృంగముల మధ్యలోంచి ఎప్పుడైతే పరమేశ్వర దర్శనం జరిగిందో నువ్వు వెళ్ళిపోయి పరమేశ్వరుల్లో లయమైపోయావు. ఇప్పుడు ఆ వృషభం ఏం చేస్తుంది? నిన్ను ఆయనలో చేర్చడం కోసం తన యొక్క ధర్మాన్ని నిర్వహించింది. ధర్మాన్ని ఆశ్రయించిన వాడు ధర్మాన్ని పట్టుకుని ధర్మముగా మారి ధర్మము ద్వారా పరమేశ్వర సాంగత్యాన్ని పొందుతాడు. ఇప్పుడు ఏమైంది? ధర్మం ఇప్పుడేమిటి? ఆబాల గోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్రిపుర సుందరి శ్రీ శివశక్తిక రూపిణి లలితాంబిక. ఇప్పుడు ధర్మం అంటే ఏమిటి? లలితాంబికయే. ఆ ధర్మస్వరూపంలో ఉన్నటువంటి వృషభమైన స్వరూపం ధర్మస్వరూపిణి అయినటువంటి పార్వతీదేవి యొక్క స్వరూపం. ఆవిడెప్పుడు ఎక్కడ ఉంటుంది? అయ్యవారి పక్కన ఉంటుంది. జగత్తులో ఉన్నటువంటి జీవులందరినీ అయ్యవారిలో లయం చేసేటప్పుడు తానే సాక్షిభూతముగా మారి లయం చేస్తుంది. కనుక తాను వృషభమాకారంలో ధర్మస్వరూపిణిగా ఎదురుగా ఉండి సాధన చేసినటువంటి సాధనాపరులందరినీ అయ్యవారిలోకి లయం చేసేటువంటి విషయాల్లోకి తాను సాక్షిత్వాన్ని మాత్రమే అవలంబిస్తూ ఉన్నది. అటువంటి స్థితిలో కైలాసంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. దేని ద్వారా? ఇదంతా దేని ద్వారా జరిగింది? ముందు శివలింగ స్వరూపాన్ని దర్శించాం, క్షేత్ర స్వరూపాన్ని చూసాం, శివలింగ స్వరూపం ఎలా ఆవిష్కృతమైందో తెలుసుకున్నాం, దానికి ఎలా పూజలు చేయాలో తెలుసుకున్నాం, ఎటువంటి తిథులు వారాలు నక్షత్రాలు మాసాలు కావాలో సంవత్సరంలో తెలుసుకుంటూ ఉన్నాం, దాని అంతటితో ఎలాంటి వ్యంజనాలతో పూజ చేయాలో తెలుసుకున్నాం. అటువంటి వ్యంజనాలన్నీ ఎటువంటి ద్రవ్యంతో తెచ్చుకోవాలో, ఎటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతూ తెచ్చుకోవాలో అర్థం చేసుకున్నాం. ఆ ధర్మబద్ధమైనటువంటి జీవనంలోంచి త్యాగాన్ని ఎలా అలవాటు చేసుకోవాలో తెలుసుకున్నాం. దాంతోపాటు మిత భాషిత్వం, మిత ఆహారత్వం, ఈ రెండింటినీ జీవితంలోకి తెచ్చుకున్నాం. ప్రపంచంలో లౌకిక విషయాల్ని కూడా వదలడం ఎలాగో అర్థం చేసుకుంటూ ఉన్నాం. జప క్రియ తపో గుణాన్ని అలవాటు చేసుకున్నాం. ఇలా క్రమబద్ధంగా శివుడు అనేటువంటి ఒక పరిచయం దగ్గర నుంచి శివుడుగా నేను మారేదాకా ఉండేటువంటి మార్గము, ఈ జర్నీ ఏదైతే ఉందో ఇదంతా శివపురాణంలో మొట్టమొదట ప్రధానాంశంగా చెప్తూ వచ్చారు. ఇలా కనుక జరిగితే నువ్వు శివుడుగా మారితే అప్పుడు ఏమవుతుంది? ఎంతమంది శివులు ఉన్నారు? ఇప్పుడు జగత్తులో ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది శివులు ఉన్నారయ్యా. ఈ శివులందరినీ కలిపితే ఏమవుతుంది? మహారుద్ర స్వరూపం అవుతుంది. ఆ మహారుద్ర స్వరూపాన్ని అంతటినీ కూడా ఒక వ్యాఖ్యానం చేస్తే అవుతుంది, శతరుద్రేయం అవుతుంది. ఆ శతరుద్రేయమే తర్వాత వచ్చేటువంటి శివపురాణంలో అత్యధిక ప్రాధాన్యతని వహించేటువంటి అంశం. అది తెలుసుకోవాలంటే ఇంత ఉపోద్ఘాతం కావాలి. అసలు నువ్వు ఎందుకు అయ్యావు రుద్రుడివి అంటే, నీ లోపల రుద్రుడు ఉన్నాడు, నీ చుట్టుపక్కల రుద్రుడు ఉన్నాడు, అంతరిక్షంలో రుద్రుడు ఉన్నాడు, నువ్వు చూసేటువంటి ప్రతి విషయంలో నువ్వు రుద్రుడున్నాడు, నీ గురువే పెద్ద రుద్రుడు. ఈ రుద్రులన్నింటినీ నువ్వు తెలుసుకోగలిగితే నీలో ఉన్నటువంటి రుద్రులు ఆ రుద్రులు కలిపితే మొత్తం ఓం నమ శివాయ అనేటువంటి ప్రణవాక్షరం అవుతుంది. ఆ ప్రణవాక్షరంలో నాద బిందు అకార ఉకార మకార స్వరూపం జగత్తంతా వ్యాపించి ఉంది. ఆ ఉన్నటువంటి స్వరూపాన్ని అన్నింటినీ గుళ్ళో చూసినా, ఇంట్లో చూసినా, యంత్రంలో చూసినా, ఉత్సవ విగ్రహంలో చూసినా, గురువులో చూసినా, ఓంకార నాదంలో చూసినా ఉన్నదంతా ప్రణవాక్షరమే. ఆ ప్రణవాక్షరంలో ఉన్నటువంటి అసలు స్వరూపాన్ని బయటికి తెచ్చుకో, దాన్ని ఎలా సాధన చేయాలో తెలుసుకో, దానికోసం శరీరాన్ని వినియోగించు, కాలాన్ని సాధన పట్టుకో. ఆ కాలాన్ని పట్టుకుని శరీరాన్ని వంచి ఎవడు సాధన చేస్తాడో అహంకార మమకారాలన్నీ తొలగిపోయి జీవన్ముక్తుడై ఈ శరీరంతో ధర్మబద్ధమైనటువంటి వృషభాన్ని ఆలింగనం చేసుకుని పరమశివలోకానికి ప్రయాణం కడతాడు. అటువంటి వాడు పరమశివ దర్శనం చేస్తూనే పరమశివుడిలోకి ఐక్యమవుతాడు. అప్పుడు పరమశివుడు నందికేశ్వరుడు చెప్పేటువంటి శతరుద్రయం వినడానికి అర్హత లభిస్తుంది. అది మొత్తం ఈ శివపురాణంలో ఉన్నటువంటి ఉపోద్ఘాతం అనబడేటువంటి 30 ఇదంతా కలిపితే ఉపోద్ఘాతం. అసలు శతరుద్రయం ఇంకా ముందు అది వచ్చే సందర్భంలో అసలు ఎంత తక్కువ చేసి చెప్దామన్నా విషయం పూర్తిగా చెప్పకపోతే ఆనందం మనసుకి చెప్పిన దానికే కలగకపోయేటప్పటికల్లా ఉన్నదాన్ని యథాతథంగా చెప్పాలనేటువంటి ప్రయత్నం. అది ఎంతవరకు అర్థమైందనే తర్వాత విషయం. కనీసం నేను నేర్చుకున్న దాన్ని పరమేశ్వరుడు ముందు చెప్పగలుగుతున్నాను అనేటువంటి ఒక ఆనందాన్ని అనుభవిస్తూ ఈసారి ఈ ప్రవచన ధారకి స్వస్తి పలుకుతూ శ్రీ
మోతీనగర్ శారదా శంకర్ శివపురాణ గాథ మన ఆత్మీయులు శ్రీమతి కిరణ్మయ్య గారి ద్వారా గత 4 రోజుల నుంచి అత్యద్భుతమైన ప్రవచన కార్యక్రమం మనందరం చాలా అదృష్టం చేసుకున్నాం. ఆవిడ అంత ఓపికగా అంత విపులంగా మనందరికీ అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. మామూలుగా ప్రవచనం చెప్పడం, పురాణం చెప్పడం నేను ఎన్నో వింటున్నాను, కానీ ఇంత ఆ నిబద్ధత చాలా 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 సంతోషం. అందరి తరఫున ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక 5 నిమిషాలమ్మా ఇలా మీరు రిలాక్స్ అవ్వండి. రాబోయే రోజుల్లో జరగబోయే కార్యక్రమాల గురించి చెప్తామని పట్టణ. ముఖ్యంగా ఇప్పుడు ఈ శివపురాణానికి సంబంధించిన తదుపరి కార్యక్రమం మళ్ళీ మార్చి నెలలో 4వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా చెప్పుకుని 8వ తారీఖు శివరాత్రి, అంటే శివరాత్రి సందర్భంగా ముందు 3-4 సెషన్స్లో ఈ శివపురాణం చెప్పుకుందామని ఆలోచన అన్నమాట. ఉదయం ఏకాదశి అభిషేకం తర్వాత మీకు అందరికీ తెలుసు. తదుపరి ఈ లోపల జరిగే ఈ కార్యక్రమాల్లో రామప్రతిష్ఠ సందర్భంగా రేపు 9వ తారీఖు 10వ తారీఖు సుందరకాండ పారాయణ చేసే కార్యక్రమం శ్రీ వేణుగోపాల్ గారి ద్వారా ఈ ప్రవచన మందిరంలో జరుగుతుంది. సరే, మనకి 14వ తారీఖు వసంత పంచమి సరస్వతి అలంకారం, సామూహిక అక్షరాభ్యాసాలు, 16వ తారీఖు రథసప్తమి సూర్య నమస్కారాలు, 17వ తారీఖు విశేషమైన కార్యక్రమం. మీరందరూ అవార్డు జొన్నలగడ్డ శ్రీరామ్ గారని ఒక అతని అవార్డు మన సంగీత కార్యక్రమం విన్నారు. వారి నాన్నగారి ద్వారా వారి కుటుంబ సభ్యుల ద్వారా జరిగే వారి ఆరాధనా కార్యక్రమం అంటది. కరెక్ట్గా టైటిల్ నాకు తెలియదు, రేపు తెలుస్తుంది. రేపు వస్తున్నారు ఆయన ఇక్కడికి. 17వ తారీఖు మాత్రం బ్లాక్ చేసాం. వారి కుటుంబ సభ్యులు, వారి శిష్యులు, వారి శిష్యగణం, వారు ఎక్కడెక్కడైతే చేస్తున్నారో వారందరూ కలిపి చేసుకునే, ఇప్పుడేదో మనం త్యాగరాజ ఆరాధనోత్సవాలు అనుకుంటూ ఎక్కడో అవన్నీ చూస్తాం కదా, వాళ్ళందరూ చేస్తున్నారు. మన ప్రాంగణంలో జరుగుతుంది. వారి ప్రైవేట్ కార్యక్రమం, వారి ఏర్పాట్లు, వారు ఒక రోజంతా ఉదయం 9 నుంచి రాత్రి 9 దాకా ఉంటుంది ఆ కార్యక్రమం అంతా. ఒక పక్కన ఆ సంగీతం కార్యక్రమం జరుగుతుంటే ఒక పక్కన ఆ నృత్య ప్రదర్శన విపులంగా తెలియదు నాకు. చూద్దాం ఆ వేళ. మనందరం మాత్రం తప్పనిసరిగా రావచ్చు, వీక్షించవచ్చు. మనందరం కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. మన ప్రాంగణంలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశం మనందరం చూసే అవకాశం ఉంటుందని. సరే, ఎదురుకెళ్దాం. ఏప్రిల్లో 4, 5, 6 తారీఖుల్లో సామవేదం షణ్ముఖ శర్మ గారు బ్రహ్మశ్రీ ఆయన వస్తారన్నారు. వచ్చి అది కూడా సబ్జెక్ట్ బహుశా ఒక వారంలో తెలుస్తుంది. తదుపరి ఉగాది తర్వాత ఈసారి వసంత నవరాత్రి ఉత్సవాలు అనే ఆ కొత్త ఆలోచనతోటి పాడ్యమి నాడు, ఉగాది నాడు మన కార్యక్రమాలు ఎలాగా ఉంటాయి, పంచాంగ శ్రవణం, వేద స్వస్తి కార్యక్రమాలని. అందుకని ఆ వేళ డిస్టర్బ్ చేసుకోకుండా తరువాత రోజు నుంచి శ్రీరామనవమికి ముందు రోజు వరకు 7 రోజుల పాటు బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గారి ద్వారా శ్రీమద్ రామాయణం ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేద్దాం. అందుకని ఆయనకి చెప్పాను, అలాగేనండి తప్పనిసరిగా. అంటే రామాయణం వన్ వీక్లో అవుతుందా అంటే అవుతుంది. ముఖ్యమైన విశేషాలు తెలియజేస్తారు. ఆయన కూడా కొంచెం వృద్ధులు. మనం 15 రోజులు చెప్పండి, 4 రోజులు చెప్పండి, లేదా పొద్దున్న సాయంకాలం చెప్పండి, ఇంకో కొంచెం మనం కూడా తగ్గించుకుని చెప్పే అంశాలని ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. కరెక్ట్గా ఆయన చెప్పి ఏ టైంలో వస్తారో ఆ టైం నుంచి చివరి దాకా ఉంటే 2 గంటలు వింటే చాలు, అటువంటి పెద్దలు మీరు చెప్పినప్పుడు. అంతేగాని ఇంక మళ్ళీ ఎక్కువ ఆశించకూడదు అనే ఉద్దేశంతో సాయంకాలం ఒకటే చెప్పండి. ఇవన్నీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మాకు శుభకార్యాలు జరిగే రోజులు కొన్ని ఉన్నాయి దీంట్లో. మనం బుకింగ్లకు కూడా అవకాశం ఇస్తూ ఉండాలి. అటువంటిప్పుడు ఇటువంటి కార్యక్రమాలు మనం పొద్దున సాయంకాలం పెట్టుకునే మొత్తం అన్ని రోజులు బ్లాక్ చేసేస్తానంటే కాదనమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేసే కార్యక్రమాలు. సరే, ఈ లోపల తర్వాత శ్రీరామ కళ్యాణం, శ్రీరామనవమి నాడు కళ్యాణం అత్యద్భుతంగా చేద్దామని ఈసారి ఆలోచన. అక్కడ దాకా ఈ రాముల వారి కళ్యాణం అయ్యేదాకా అయోధ్య రాముల వారిని దృష్టిలో పెట్టుకుని రామాయణం మీద ముఖ్యమైన కార్యక్రమాలు.
శివరాత్రిని దృష్టిలో పెట్టుకుని ఈ శివపురాణ కార్యక్రమాలు. సరే, ఇవన్నీ మామూలే. ఇంకా మద్దిలపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారిని, సలాక రఘునాథ శర్మ గారిని కూడా ఈ మధ్యలో ఎప్పుడైనా పిలిచి మే జనరల్ని ఎప్పుడో ఖాళీగా ఉన్న రోజుల్లో ఏర్పాటు చేద్దామని వారు కూడా ఒప్పుకున్నారు. ఇంకా డేట్లు అవి ఫిక్స్ అవ్వాలి. ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఈసారి మనం కోటి కుంకుమార్చన ఎప్పుడు చేసుకునేది ఈసారి చేసుకుంటాం. కానీ ఈసారి కోటి కుంకుమార్చనలో చిన్న మార్పు చేస్తూ ఉదయం 2 గంటలు, సాయంకాలం 2 గంటలు శ్రీమతి కిరణ్మయ్య గారి ద్వారా నవహాన్నికంగా 9 రోజుల పాటు దేవీ భాగవతం చెప్పాలి. ఆవిడ ఆ ప్రవచన కార్యక్రమం అంటారు. ఇంక మనం భాగవత సప్తాహంలో 7 రోజులు ఎలా అయితే ఉంటామో ఇది కూడా 9 రోజులు ఆ విధంగా జరుగుతుంది. మిగిలిన మధ్యలో ఖాళీ ఉంటుంది కదా, ఆ ఖాళీలో మనం కోటి కుంకుమార్చన చేసుకుందాం. 2 పనులు ఒకే 9 రోజులు అవ్వాలి. అటువంటి ప్రణాళిక అవుతుంది. ఆవిడ శ్రీమతి కిరణ్మయ్య గారు చేయగలుగుతారు. మనందరం కూడా ఆ విధంగా కోఆపరేట్ చేసి మిగిలిన సమయాన్ని ఆ విధంగా మనకి 7 రోజులు 8 రోజుల్లో మనం కోటి కుంకుమార్చన అవుతుంది. మనం మామూలుగా ఆ కోటి అనే సంఖ్యను మనం దాటుతున్నాం. కరెక్ట్గా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఉదయం 2 గంటలు, సాయంకాలం 2 గంటలు దేవీ భాగవతం నవహానికంగా చెప్పుకుందామని ఆలోచన. ఆషాఢ మాసంలో అమ్మ మీరు కొంచెం ఈ వీలోపే నాకు ఆ ముహూర్తం చెప్పాలి. ఏ రోజు మొదలెడదాం, ఏ రోజు బ్లాక్ చేయాలి అక్కడ. మళ్ళీ కాదని ఇంకా 9 రోజులు మొత్తం ప్రాంగణం అంతా దేవీ భాగవతం కోటి కుంకుమార్చన వ్యవహారమే. మధ్యాహ్నం అవసరమైతే మనం కాస్త పలహారం అది ఇక్కడ చేసేటట్టు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనం అది కూడా ఏర్పాటు చేసి సాయంకాలం ప్రవచనం అయిన తర్వాత ఇంటికి వెళ్దాం. ఆ విధంగా ఇవన్నీ చేసుకుందాం. సరే, ఇంకా కాలాతీతం అవుతుంది. మిగిలిన విషయాలన్నీ కొన్ని పక్కకు పెడతాను. ముఖ్యంగా రేపు 12వ తారీఖుని శ్రీ విధుశేఖర భారతి స్వామివారి శిష్య స్వీకార మహోత్సవం. ఆ వేళ శృంగేరి రమణానికి కూడా ముఖ్యంగా దాని పేర్లు ఉన్నాయి. ఈ క్యాలెండర్ ఒకటి నేను చూపిస్తాను, భక్తులకు చూపించేవాళ్ళు. ఒకటి ఆవిడ సరే, ఈ శిష్య స్వీకార మహోత్సవం నాడు ముఖ్యంగా ఇప్పుడు మనకు మీకు అందరికీ జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే, ఎక్కువ సమయం తీసుకోను. గౌరీశంకర్ గారని మొన్నటి దాకా మనకి చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా శృంగేరి మఠాలు మొత్తం దేశమంతలో ఉన్న అన్ని ఇలాంటి మఠాలన్నింటినీ కంట్రోల్ చేసి ఆయన వయసు రీత్యా ఒక 35 సంవత్సరాలు శృంగేరి సంస్థకి సేవ చేసిన తర్వాత ఆయన రిటైర్ అయ్యే టైము కొత్తగా ఒక శ్రీ పిఏ మురళి గారని ఒక ఆయన్ని ఆల్రెడీ కొత్త చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా, సో వారికి ఫెలిసిటేషన్, ఈయన్ని పరిచయం చేయడం కార్యక్రమం రేపు జరుగుతుంది. అంటే ఈ కొత్త మార్పు గురించి మీకు చెప్తామని చెప్తున్నాను అంతే. ఆ విషయం మీకు డైరెక్ట్గా ఆ విషయంలో సంబంధం లేకపోయినా మనకి ఇప్పుడు ఎవరు కొత్తగా చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ శృంగేరి మఠ్ అంటే పేరు తెలుస్తుందని శ్రీ పిఏ మురళి గారు. ఇంకా మిగిలినవన్నీ మామూలే. చివరి విషయాలు ఏమైనా ఉంటే మిగిలిన తర్వాత చెప్పుకుందాం. ముఖ్యంగా ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మ మార్తి శ్రీమతి కిరణ్మయ్య గారిని సత్కరించే కార్యక్రమం ఉంటుంది. సో రాబోయే రోజుల్లో కూడా కిరణ్మయ్య గారి ద్వారా చాలా కార్యక్రమాలు మనం నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రేపు సాయంకాలం అమ్మ మీకు చిన్న విన్నపం, ఈ మధ్యన ఈ భాగవత సప్తాహం కార్యక్రమం చూసిన తర్వాత వారి ద్వారా ముఖ్యమైన విశేషాలన్నీ సప్తాహ కార్యక్రమంలో విన్న తర్వాత జగద్గురువుల అనుమతితో వారికి అలా చెప్పడం జరిగింది. ఒకరోజు వెళ్ళినప్పుడు మేము ఈ భాగవతం వచన పారాయణ చేసుకుంటాం ఆలయంలో మీ అనుమతితో అని చెప్పడం, వారు ఏ పుస్తకం ఫాలో అవుతారని కూడా అడిగి మరి గీతా ప్రెస్ గోరఖపూర్ వారి పుస్తకం శ్రీమద్ రామాయణం పూర్తిగా వ్యాస భాగవతానికి సంబంధించిన వచనం అంతా 1వ అధ్యాయం నుంచి మొదటి స్కందంలో చివరి దాకా ఏ పేజీ ఏ వ్యవహారం వదలకుండా చదవడం అనే కార్యక్రమం మనం ఆదివారం ప్రదోషకాలంలో చేస్తున్నాం. అది రేపు ఆదివారం చివరి సెషన్. అది భాగవతాన్ని కంప్లీట్ చేసే పరిస్థితికి వచ్చింది. మీరు వచ్చి ఒక ½ అన్ అవర్ 7 o'clock రండి చాలు. ½ అన్ అవర్లో మమ్మల్ని ఆశీర్వదించాలి. శ్రీమద్ రామాయణాన్ని కూడా ఆ విధంగా మళ్ళీ ప్రదోష కాలంలో పారాయణ చేసుకుందామని
పుస్తకాలు అవి కొనుక్కున్నాం. రేపు 12వ తారీఖు గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి మళ్ళీ ఆ విషయం కూడా విన్నవించి వారి పర్మిషన్ తీసుకుని 18వ తారీఖు దశమి ఆవేళ మాఘమాసం ఆవేళ నుంచి ఈ శ్రీమద్ రామాయణ వచన పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని ఆలోచన. వీళ్ళెన్నోరందరూ రేపు సాయంకాలం రండి, అసలు వచన పారాయణ మేము ఎలా చేస్తున్నాం కనీసం వచ్చి 10 మంది చెప్పండి మాకు మీ అభిప్రాయాన్ని, ఇంకా ఇంప్రూవ్ చేయాలా. ఎవరైతే స్పష్టంగా తెలుగు పుస్తకం చూసి తెలుగు చదువుతారో వారందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొచ్చు. ఆ పారాయణ అంతా ఎంతసేపు నేనే చేస్తానని కాదు, అందరికీ అవకాశం ఇద్దామని మొదలుపెట్టాం. ఆటోలేదు ఎవరు అని, సరే మేము కంటిన్యూ చేసుకుంటున్నాం. రేపు రండి. భవిష్యత్తులో జరగబోయే శ్రీమద్ రామాయణ కార్యక్రమంలో ఆ వచన పారాయణ కార్యక్రమం మేము చేస్తామండి, మేము కూడా పాల్గొంటాం, మేము కూడా చదువుతాం. ఒక వారం మాకు కూడా అవకాశం ఉందంటే తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయం చెప్తా ఉంటున్నాను. ఇచ్చారా? సరే, శ్రీమతి కిరణ్బాయి గారికి సత్కారం చేయడం జరిగింది. ధన్యవాదాలమ్మా. మళ్ళీ కలుగుతాం మార్చిలో. రేపు రండి తప్పకుండా. ఇప్పుడు మన శ్రీకాంత్ మీరు కూడా రండి. పాపం పిలవగానే అసలు నెమ్మది పిలవగానే వస్తాడు, అసలు ఆశించడు, అడగడు, నేను మాట్లాడో ఏమిని. అయినా సరే మనం వారి సేవలు కొద్దిగా మనం తీసుకోకూడదు. వారికి కూడా చిరు పారితోషికం వచ్చి అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు పిలుస్తాం. నిజంగా పిలిచినప్పుడు వచ్చి కాస్త ఈ లైవ్ టెలికాస్ట్ వల్ల ఉపయోగం ఉంది. చాలా మంది చూస్తున్నారు, అందరూ నాకు మెసేజ్లు వస్తున్నాయి. కానీ మగవాళ్ళ సంఖ్యలో కొంతమంది రావట్లేదు. బహుశా ఫ్యాన్ కింద కూర్చుని ఇంటి దగ్గర పడుకుని చూస్తున్నారేమో ఆ మొబైల్లో. అసలు ఇది లైవ్ టెలికాస్ట్ రాలేని వారి కోసం మామూలుగా వచ్చే అవకాశం ఉన్న వాళ్ళందరూ ప్రాంగణానికి వచ్చి అమ్మవారి సమక్షంలో మనం ఇవన్నీ వింటే బాగుంటుంది. ఆ విషయాన్ని గమనించి మిగిలిన వారందరూ కూడా భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకి తప్పనిసరిగా రండి. ధన్యవాదాలు. పెట్టండి. కేరళ ఫ్రెండ్ ఇది శృంగేరి నుంచి వచ్చింది. సన్నిధానం వారి ఫోటోలతో ఉంది. ఇది ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. అంటే అందరికీ ఊరికే ఇవ్వలేమనే పరిస్థితిలో 300 రూపాయలు దీని కాస్ట్. శృంగేరి నుంచి వచ్చింది. అక్కడ ఒక ట్రస్ట్ ఉంటుంది. ఈ మధ్యన అది ఆ ట్రస్ట్కి ఏదైనా వారికి ఎక్స్ట్రా మిగిలితే వారు ఆ ట్రస్ట్ ద్వారా ధర్మం ప్రచారం చేయడానికి ఉపయోగిస్తుందనే ఉద్దేశంతో అహం బ్రహ్మాస్మి అనే ఆర్గనైజేషన్ వారు ప్రింట్ చేసి పంపించారనమాట. సో 300 రూపాయలు కాస్ట్. ఎవరైనా కావాలి అంటే ఆఫీస్లో కొన్ని ఉన్నాయి. ఇంకా మిగిలిన వారి పేరు నెంబర్ చెప్తేనే తెప్పిస్తాం. ఎందుకంటే గమ్మున తెప్పించిన తర్వాత ఇక్కడ మనం మళ్ళీ అమ్మడకపోతే కష్టమని ఒక 10 పీసులే తెప్పించాం. ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. ధన్యవాదాలు. ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను శ్రీకాంత్ గారికి బహుకరంగా ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. రేపు రావక్కర్లేదు, అది మా లోకల్
शारदे पाहि मां शङ्कर रक्ष मां 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 शारदे पाहि मां शङ्कर पाहि मां शङ्कर रक्ष मां शारदे 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 पाहि मां शङ्कर रक्ष मां शारदे